మరి Yes. ఫుడ్ అది అంతా ఎలాగ మీరు plan అక్కడ మనకు ఒక ఉంటాయన్నమాట, మన టీం ఉంటది, ఒక చెఫ్ ఉంటారు అండ్ పోటర్ ఉంటారు. యా, ఓకే సో ఏదైనా ఫుడ్ గినక, సో మనం పర్టికులర్ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీల్ టెంట్ లో మనకు అకామిడేషన్ ఉంటది. సో అక్కడ టెంట్ లోనే టెంట్స్ ఉంటది. కూడా ఉంటాయి. నో, మనం తీసుకెళ్లి అక్కడ అదే మనం అలా ఉండేలాగా మనం యా, base పర్టికులర్ set పాయింట్ చేసుకొని- దగ్గర ఒక నార్మల్ సమాంతరంగా ప్లేస్ ఉన్న దగ్గర మన టెంట్స్ వేసేసుకొని సో అక్కడ ఉంటారన్నమాట. సో ఫుడ్ ఆ రోజు నైట్ కి అక్కడ ఉంటుంది. సో రోజు బట్టి ఒక్కొక్క రోజు మేము 10 to 12 అవర్స్ ట్రెక్ చేసిన రోజులు ఉన్నాయి అండ్ 5 అవర్స్ ట్రెక్ చేసిన రోజులు ఉన్నాయి. సో అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెరైన్ ని ఫేస్ చేస్తూ వెళ్ళినాం అనమాట. ఓకే యా, ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ సెకండ్ డే యాక్చువల్లీ. సెకండ్ డే ఏమైందంటే అప్పటికి నేను ఆఫ్రికా వచ్చిన తర్వాత మా అమ్మకి 5 days వరకు నేను కాల్ చేయలేదు యాక్చువల్లీ. సో సిగ్నల్ కూడా లేకుండా ఉంది. అవును. సో అయితే అక్కడ నా గ్లౌస్ తీసేసాను, షూ కూడా తీసేసాను. టెంట్లోకి వెళ్ళిన తర్వాత విల్ రిమూవ్ గ్లౌస్ అండ్ షూస్ యాక్చువల్లీ. సో అక్కడ సిగ్నల్ మా అమ్మ వాళ్ళకి కాల్ చేయలేదు. సో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు, అంటే భయపడుతుంటారు ఎట్లున్నారో ఏంటి అనేది. సో అక్కడ సిగ్నల్ వస్తుంది ఎక్కడో సమ్ పర్టికులర్ పాయింట్ దగ్గర అన్నట్టు ఐ గాట్ ఇన్ఫో. సో నా దగ్గర ఛార్జ్ అయిపోయింది. సో నా ఫ్రెండ్ది తీసుకొని వెళ్ళాను అనమాట మొబైల్. అలాగే నేను ఒక 100 meters వరకు వెళ్ళాను అనమాట దూరంగా నా క్యాంప్ నుంచి. సో అక్కడ వచ్చింది, నేను చెప్పాను మా మమ్మీకి నేను బాగానే ఉన్నాను, బాగానే క్లైమ్ చేస్తున్నాను అంటూ. సో అక్కడ ఏమైందంటే ఐ ఫెల్ట్ లైక్ సమ్ వాట్ ఫ్రీజింగ్ కైండ్ ఆఫ్ సెన్సేషన్. Of course you are on Yeah. bare skin కదా. యా, hands సో and- యా ఆ సెన్సేషన్ వచ్చింది. సో వెన్ ఐ నేను వెంబటే తొందరగా నేను బ్యాక్ టు టెంట్ వచ్చేసాను అనమాట. సో సమ్ ఆఫ్ దెమ్ థాట్ లైక్ ఫ్రాస్ట్ బైట్. ఫ్రాస్ట్ బైట్ మీన్స్ ఇట్స్ లైక్ హెవీ హీట్ అయితే మనకు ఎట్లా బర్న్ అవుతుందో, సేమ్ frost యా ఫ్రాస్ట్ బైట్ ఆల్సో హెవీ కోల్డ్ అయితే మనకు బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. సో దట్ ఎక్స్పీరియన్స్ వన్ థింగ్ ఐ ఎక్స్ప్రెసింగ్ దేర్. సో అక్కడ అయిన తర్వాత సో నెక్స్ట్ లాస్ట్ సమ్మిట్ డే ఇట్స్ ట్రెక్ అరౌండ్ లైక్ అరౌండ్ 30 to 36 hours కంటిన్యూస్ క్లైమ్ అండ్ డిస్క్లైమ్ అయింది నాది యాక్చువల్లీ. సో ఒక రోజు నైట్ 11 o'clock స్టార్ట్ అవుతే నెక్స్ట్ డే నైట్ 12 o'clock వరకు అయిందన్నమాట. సో ఒకరోజు నైట్ మేము 11కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 9 వరకు క్లైమ్ అయిపోయింది మాది. ఓకే సో దాని తర్వాత మేము మళ్ళీ డైరెక్ట్ కిందికి వచ్చేయాలి మధ్యలో, మౌంటైన్ మధ్యలోకి. సో ఆ రోజు నైట్ 12 అయింది యాక్చువల్లీ. సో అలా నాది అయిందనమాట క్లైమ్. ఓకే, బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. సో తర్వాత మళ్ళీ మీరు కిందికి రావడం, అది మధ్యలో ఎక్కడ ఏమి హెల్త్ వైజ్ కూడా మీకు చూసుకోవడానికి డాక్టర్స్ అవి కూడా ఉంటారన్నారు కదా. యా, డాక్టర్ మాకు ఆ టైంలో లేరు యాక్చువల్లీ. మెడికల్ హెల్ప్ అంటూ మీకు ఏమి ఉండదా, ఎమర్జెన్సీ అలాగా? యా ఉంటుంది. ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి. మనకి ఏదైనా అయితే ఇంకా హెలి సర్వీసెస్ కూడా ఉంటాయి, హెలికాప్టర్ సర్వీసెస్. ఓకే, సో ఐ థాట్ లైక్ 1-2 members అనే వాళ్ళు అది యూటిలైజ్ చేసుకున్నారు యాక్చువల్లీ. మా టీం వాళ్ళు కాదు, వేరే టీం వాళ్ళు యూటిలైజ్ చేసుకున్నారు వాళ్ళు. సో దే విల్ కాల్ ఇఫ్ దే ఆర్ ఫీల్ అన్సిక్ ఆర్ అన్హెల్దీ, సో దే విల్ కాల్ అండ్ దే విల్ రెస్క్యూ యాక్చువల్లీ. దీనికంటూ ఇప్పుడు మీరు మనం మౌంటైనరింగ్ చేయాలి అంటే ఏమైనా స్పెషల్ పర్మిషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుందా? యా, ఇప్పుడు కిలిమంజరో అనేది మనకు నేషనల్ పార్క్ అది యాక్చువల్లీ. సో దానికి ముందే మనం పర్మిట్ తీసుకోవాలి. ఓకే, సో అది అక్కడ ఉన్న వాళ్ళు మనం టై అప్ అవుతాం కదా ఆర్గనైజేషన్ కి. సో వాళ్ళు పర్మిషన్ వీటన్నిటిని ఇంతమంది వస్తున్నారు ఇండియా నుంచి, సో ఇంతమంది పర్మిట్ కావాలనేది వాళ్ళు అప్లై చేస్తారు. సో విల్ గెట్ దట్ పర్మిషన్ అండ్ ఆల్. మీ ఫుడ్ కానీ మీ డైట్ కానీ ఏమైనా స్పెసిఫిక్ గా ఉంటుందా? ఏమైనా కొంచెం చెప్పగలుగుతారా? ఎలాంటి ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది, ఎలా డైట్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది? సో క్లైమ్ మనం ఒక మౌంటైన్కి వెళ్తున్నామంటే బిఫోర్ దట్ ఓన్లీ మన ఫుడ్ హ్యాబిట్స్ అనేటివి చాలా చేంజ్ కావాలి. ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దు. సో ఎక్కువ హైడ్రేట్ అయి ఉండాలి మీరు. సో డైలీ మంచి ఫుడ్, వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ ఇలాంటివి మాత్రమే తీసుకొని ఉండాలన్నమాట. ఇఫ్ మీరు అంతా ప్లాన్ చేసి మీరు సిక్ అయితే మొత్తం టోటల్ ప్లాన్ విల్ కొలాప్స్. సో అందుకని ఎవ్రీథింగ్ యూ నీడ్ టు అవాయిడ్ జంక్ ఫుడ్. ఓకే, సో ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, సలాడ్స్. సో ఇలాంటి ఎక్కువ మనం తీసుకుంటే అండ్ వాటర్ ఎక్కువ హైడ్రేట్ అవుతూ ఉండాలి ఎప్పుడప్పుడు. సో మనకు మౌంటైనీరింగ్ అక్కడ వెళ్ళేటప్పుడు ఎట్లా అంటే చికెన్ ఉంటుంది అక్కడక్కడ, నాట్ ఎవ్రీ డే. ఒక్కొక్క రోజు చికెన్ ఇస్తారనమాట మనకు, బాయిల్డ్ చికెన్, నాట్ మసాలా కైండ్ ఆఫ్ థింగ్. సో జస్ట్ బాయిల్డ్ చికెన్ ఇస్తారు మనకు, అది తినాలి. అండ్ నాది ఫుడ్ ఎట్లా అయిందంటే అక్కడ ఆ చికెన్ అదంతా నేను తినలేకపోయినా.
ఆ ఫుడ్ కూడా అక్కడ రైస్ కూడా చాలా చాలా దొడ్డుగా ఉంటుంది అనమాట, వెరీ వెయిట్ అండ్ సైజ్ లో కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో అందువల్ల నేను అది ఎక్కువ వేరే ఫుడ్ కూడా తినలేకపోయాను. సో ఏమైందంటే అక్కడ కర్రీస్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి, ఒక సాంబార్ రెసిపీ కైండ్ ఆఫ్ థింగ్ చేస్తారు, అది నాకు పర్లేదు, వామిటింగ్ కైండ్ ఆఫ్ సెన్సేషన్ వచ్చేది నాకు యాక్చువల్లీ. సో నేనేం చేశానంటే మా టీమ్మేట్, వన్ ఆఫ్ ద టీమ్మేట్ పికిల్ తీసుకొచ్చారు, మన పికిల్ ఉంటుందిగా మ్యాంగో పికిల్. సో ఆ మ్యాంగో పికిలే నన్ను టోటల్ త్రూ అవుట్ ద జర్నీ నన్ను కాపాడింది అనమాట. సో పికిల్ డైట్ మెయింటైన్ చేస్తా మీరు మౌంటైనరింగ్ చేశారని చెప్పొచ్చా? ఎస్, యూ కెన్ ఆఫ్ కోర్స్. ఎస్. సో ఫ్రూట్స్ అప్పుడప్పుడు ఏదైనా బనానా కాదు, ఆరెంజ్ అట్లా ఇచ్చేవాళ్ళు, ఒక ఆరెంజ్ అండ్ ఈ పికిల్ విత్ రైస్, కొద్దిగా రైస్ ఉండేది, అదే లావ్ రైస్. సో వాటితోటే నేను మెయింటైన్ చేశాను యాక్చువల్లీ. ఓకే ఓకే. ఇప్పుడు ఈ మౌంట్ కిలిమంజారో తర్వాత మీరు ఇంకా ఏమేమి మౌంటైనరింగ్ చేశారు, ఏమేమి మౌంటైన్స్? ఇది మౌంట్ కిలిమంజారో 2023 ఆగస్ట్లో అయింది. ఇట్స్ ఆన్ ఇండిపెండెన్స్ డే 2023 ఆగస్ట్ 15th. సో అది నా బెస్ట్ మూమెంట్ యాక్చువల్లీ. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను 2015 నుంచి నా జర్నీ ఎంత ఉండిందో, సో ఇదంతా గుర్తొచ్చింది నాకు యాక్చువల్లీ. మధ్యలో నేను ఒక దగ్గర ఆగిపోదామా ఎట్లా అన్న టైంకి, సో నా జర్నీ అంతా గుర్తొచ్చి, ఆగిపోవడానికి అయితే రాలేం కదా, ఇన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడి అన్ని చేసి. సో పైనకి వెళ్ళిన తర్వాత ఐ వాజ్ లైక్ వెరీ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ మై జర్నీ. నా జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, అసలు ఎట్లా వచ్చిన మనీ, ఇవన్నీ అసలు అన్నీ గుర్తొచ్చి, సో ఐ స్టెప్డ్ అప్ ఇంటూ సమ్మిట్ పాయింట్. సో అవన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దట్ వాస్ ఆల్సో ఇండిపెండెన్స్ డే, ఆగస్ట్ 15th రోజు. మోస్ట్ స్పెషల్. యా. సో అలా నాది ఫస్ట్ అయింది. సో దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ 2024 ఆగస్ట్, సేమ్ ఆగస్ట్ మంత్, ఎల్బ్రూస్, రష్యాలో హైయెస్ట్ మౌంటైన్, యూరోప్ లో హైయెస్ట్ మౌంటైన్. యా, రష్యాలో హైయెస్ట్ మౌంటైన్ అది ఎల్బ్రూస్. సో దానికి నేను 2024 ఆగస్ట్ లో వెళ్ళాను అనమాట. సో సేమ్ ప్లాన్, బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఫ్రోజన్ ఏరియా ఉంటుంది అనమాట, ఎక్కువ మంచు, చాలా మైనస్ టెంపరేచర్స్ ఉంటాయి. సో దీనికి కూడా సేమ్ సిచ్యువేషన్స్, సేమ్ బిఫోర్ 5 to 10 days అప్పుడు ఫ్లైట్ బుకింగ్, సేమ్ థింగ్, సేమ్ లోన్. హౌ వాజ్ ద క్లైమాటిక్ చేంజ్ బిట్వీన్ కిలిమంజారో అండ్ ఇది ఎల్బ్రూస్ కి? యా, కిలిమంజారో ఎట్లా అంటే 5 terrains ఉంటాయి మనకి అక్కడ, డిఫరెంట్ అంటే ఫారెస్ట్ ఉంటుంది, రెయిన్ ఫారెస్ట్ ఉంటుంది, దాని తర్వాత కొన్ని ఇట్లాంటి 5 terrains ఉంటాయి. బట్ కమ్ టు ఎల్బ్రూస్ ఎట్లా అంటే టోటల్ ఫ్రోజన్ ఏరియా, మొత్తం మంచు ఉంటుంది, అరౌండ్ మైనస్ టెంపరేచర్స్. సో దానికి కూడా మనం పర్టికులర్ ట్రైనింగ్ తీసుకోవాలి. సో దాని గురించి నేను ఇక్కడ సిక్కింలో వెళ్ళాను అనమాట, బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ అని ఉంటుంది. నేను ఇక్కడ సిక్కింలో ట్రైన్ అయ్యాను ఫర్ 30 days. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్ ట్రైనింగ్ ఇస్తారు 30 days, అంటే 10 days ఇన్స్టిట్యూషన్ లో ట్రైనింగ్ ఇచ్చి హౌ టు క్లైంబ్ అండ్ ఎక్విప్మెంట్ ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎట్లా ఏ ఎక్విప్మెంట్ ఎట్లా మనం యూజ్ చేయాలి. ఎక్విప్మెంట్ అంటే దీనికంటూ సెపరేట్ ఎక్విప్మెంట్ కానీ కిట్ కానీ అలా ఉంటుంది? ఎస్, ఆఫ్ కోర్స్. సో మనం కింద వేసుకునే షూ నుంచి మన హెడ్ పై పెట్టుకునే హెల్మెట్ వరకు కూడా మనం ప్రతి ఒక్కటి కంపల్సరీ ఉండాలి. ఇఫ్ మౌంటైనరింగ్ లో ఎలా చెప్తారంటే, మ్యాచ్ బ్యాగ్స్ మీరు మర్చిపోయినా కానీ టోటల్ మీరు పెట్టిన ఎక్స్పెడిషన్ కాస్ట్ అంతా వేస్ట్ అయిపోద్ది. మీరు పైనకి వెళ్ళిన తర్వాత మీ దగ్గర ఫుడ్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, టోటల్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్. ఒక మ్యాచ్ బాక్స్ లేకపోతే మళ్ళీ మీకు వెలిగించడానికి మీ దగ్గర లైటర్ కానీ మ్యాచ్ బాక్స్ కానీ ఏది లేదు. సో దెన్ వాట్ విల్ డూ? మొత్తం టోటల్ ప్లాన్ కొలాప్స్ అయితే మళ్ళీ మీరు కిందికి వచ్చేయాలి. సో ఇలా అవుతా అనమాట. సో మనం వెళ్ళే ముందర ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ కంపల్సరీ ఎక్విప్మెంట్ చెక్ ఉంటుంది. సో ఇదంతా కంపల్సరీ చూసిన తర్వాతనే పంపిస్తారనమాట. సో ట్రైనింగ్ లో నేర్చుకునేది ఇదే అనమాట మనం. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు కన్సిడర్ వైల్ మౌంటైనరింగ్?